హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెల్లర్ కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేస్తున్నాడు ప్రభాస్. మన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాను చేస్తున్నారు. మొదట రాజాసాబ్ సినిమాను లోకల్ ప్రొడక్ట్ గా స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుతం స్పాన్ పెంచారు. 300 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్ తో మారుతి ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం అందుతుంది. ప్రేక్షకులు ఊహించనంత భారీ సినిమా, పెద్ద సినిమా ఇది అంటూ ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆయన వరల్డ్ బిగ్గెస్ట్ హారర్ మూవీ అంటూ చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్ నిర్మాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను నిర్మించబోతున్న భూషణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజాసాబ్ లోని కొన్ని సన్నివేశాలను తాను చూశానని, హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10వ తేదీన సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా అనుకున్న తేదీకి రాబోతుందని, ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అంటూ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్న మాలవిక మోహనన్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజాసాబ్ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ వచ్చి అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీజర్ ను కూడా విడుదల చేసి సినిమాను మరింతగా ప్రేక్షకులకు పరిచయం చేయాలని దర్శకుడు మారుతి భావిస్తున్నారట. క్రిస్మస్ కానుకగా రాజాసాబ్ సినిమా టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దర్శకుడు మారుతి టీజర్ ఎడిటింగ్ చేయించే పనిలో ఉన్నారని, అంతేకాకుండా తమన్ సైతం రాజాసాబ్ టీజర్ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను రెడీ చేశారని తెలుస్తుంది. మారుతి వర్క్ చూసి అంతా షాక్ అయ్యే విధంగా రాజాసాబ్ సినిమా టీజర్ ఉండబోతుంది అంటూ యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. షూటింగ్ కూడా ఈ డిసెంబర్ తో పూర్తవుతుందని, సంక్రాంతికి ఓ మంచి మాస్ పాటను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.